యథార్థముగా ఆరాధించుట అంటే ఏంటి అనే సంగతి మనము వాక్యంలో చూడడానికి ట్రై చేస్తాం. ఆదికాండము 42వ అధ్యాయం చూడండి. సో యథార్థవంతులు లేకపోతే యథార్థత అనే మాట మొట్టమొదటిసారి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడొచ్చిందో చూడండి. 42 ఆదికాండము 42:11 మంచి మాట ఉంటుంది అక్కడ. గట్టి చదవమ్మా. మేమందరము ఒక మనుషుని కుమారులము, మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పిరి. 42:19 అక్కడే అదే అధ్యాయంలో 19వ వచనం. మీరు యథార్థవంతులైతిరా, మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను, మీరు వెళ్ళి మీ కుటుంబములో కరువు తీరుటకు ధాన్యము తీసుకొని పోవుడి. దాని తర్వాత 42:31 అక్కడే మేము యథార్థవంతులము వేగుల వారము కాము. చాలు. 33వ వచనం అక్కడే ఆదికాండము 42:33. అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మును చూచి మీరు యథార్థవంతులని దీని వలన నేను తెలిసికొందును, మీ సహోదరులలో తోడుకొని రండి, అప్పుడు మీరు యథార్థవంతులే కానీ వేగుల వారు కారని నేను తెలుసుకొని. సో కాబట్టి యథార్థవంతులు, మేము యథార్థవంతులము, మేము బుద్ధిమంతులము, మేమంతా మంచోళ్ళము అని ఎవరండి ఈ యథార్థవంతులు? మీకు తెలుసా ఎవరో యథార్థవంతులు? ఇప్పుడు 42 ఆదికాండము 42వ అధ్యాయంలో యథార్థవంతులు అని మనం చదివినాం. ఎవరు ఈ యథార్థవంతులు అంటే యోసేపు యొక్క 10 మంది అన్నలు. ఏం సార్? యోసేపు యొక్క 10 మంది అన్నలు. ఈ 10 మంది అన్నలు యోసేపు దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నారు? మేమెవరము? వీఆర్ జస్ట్ పీపుల్, మేము యథార్థవంతులము, మేమంతా యథార్థవంతులం వయా, మేము వేగుల వారం కాదు, మేము దొంగలం కాదు, ఈ దేశాన్ని గుట్టురట్టు చేసుకోనికే రాలేదు, వేగు చూడనికే రాలేదు, ఏం దోసుకపోనికే రాలేదు, మేమంతా అమాయకులము, ఏం తెలియని అమాయకులం, మేము మంచోళ్ళం, మేము యథార్థవంతులము. సరే, ఒకసారి వెనక్కి రండి. 37వ అధ్యాయము 4వ వచనం ఆదికాండం చూడండి. ఆదికాండము 37:4. అతని సహోదరులు తమ తండ్రి అతని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి. ఇప్పటి వరకు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చదివే మాటలు కూడా గుర్తుపెట్టుకోండి. 37:4లో చూసినాము, వారు అతని మీద పగపట్టి. దాని తర్వాత 5వ వచనం 37:5 ఆదికాండం. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. దాని తర్వాత 8వ వచనం 37:8 ఆదికాండం. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీవు అధికారి వగుదవా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. పగబట్టినారంట, మరీ పగబట్టినారంట, మరింత పగబట్టినారట. 11వ వచనం చూడండి ఎంత మంచిగా ఉందో. 37:11 ఆదికాండం. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. దాని తర్వాత 18వ వచనం 37:18 ఆదికాండం. అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. అర్థమవుతుందా అండి? ఇప్పుడు 18వ వచనం అయింది కదా, ఇంకో వచనం చూడండి 22వ వచనం 37:22. ఎట్లనగా, రూబేను అతని తండ్రికి అతనిని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతని విడిపింపదలచి రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక
అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పెను. సో రక్తము చిందింపకుడి, సంపాలని అనుకున్నారు, రక్తం చిందించాలనుకున్నారు, దాని తర్వాత గుంటలో పడేస్తామనుకున్నారు, గుంటలో పడేసినారు. దాని తర్వాత 22 అయిపోయింది కదా, 28, 37, 28. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. అయిపోయిందండి వాక్యం చెప్పుడు. సాలిగా నేనేం చేసినానంటే నా తమ్ముని మీద పగబెట్టుకున్నాను, మరీ పగబట్టినాను, మరింత పగబట్టినాను, సంపనికే దురాలోచన చేసిన నేను. దాని తర్వాత వాని రక్తం చిందింతామని అనుకున్నా, వాడిని గుంటలో పడేసిన. వాడు నా కోసం ఆహారం తీసుకొచ్చిండు, అది కూడా తెలుసు నాకు. వాని దగ్గర ఉన్న ఆహారం గుంజుకున్నా, నేనేమో హాయిగా తింటున్నా, వాని గుంతలు పడేసిన. వాడు తిన్నడా అని అడగలేదు, వాడు తాగిండా అని అడగలేదు, ఎంత దూరం ప్రయాణం చేసినవరా అని అడగలేదు, ఏం అడగలేదు. ఇక్కడ ఇక్కడ ఆహారం ఇక్కడ గుంతల కొన్నాడు, వాని గుంతలు పడేసినాడు. నేనేమో హాయిగా కూర్చొని తింటున్నా పైన. తమ్ముడేమో లోపల అన్నలు అన్నలు దయచేసి నన్ను పైకి లాగండి అన్నలు, నన్ను పైకి తీసుకొని రండి అన్న అని అంటే వీళ్ళేమో హాయిగా చికెన్ బిర్యానీనో మటన్ బిర్యానీనో వాళ్ళ నాయన కట్టించిండు, హాయిగా దీన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. దాని తర్వాత ఏం చేసినారంటే వాళ్ళ తమ్ముని అమ్మేసిర్రు అంట. అరే ఎంత మంచి అందరూ కదా వీళ్ళు. అగ్గిసంటి వాళ్ళంతా ఇప్పుడు యోసేపు దగ్గరికి వచ్చి మేమంతా మంచోళ్ళము, మేమంతా బుద్ధిమంతులము, మేము యథార్థవంతులము అని చెప్తే నమ్ముతాడు ఆయన. ఎవరికి కహానీలు చెప్తున్నావు రాను, ఎవరికి కహానీలు చెప్తున్నావు నువ్వు వేసుంటావు తెలియదు మాకు. కానీ నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే యోసేపు యొక్క 10 మంది అన్నలు కరెక్టే, వాళ్ళు నిజంగా దుర్మార్గులే. వాళ్ళు అసలు వాళ్ళ చెల్లెల్ని ఒకడు చెరిపినాడు అని వాళ్ళ ఊరినే తలగబెట్టి వచ్చారు. వాళ్ళు మొత్తం ఊరినే తలగబెట్టేసిండ్రు. అంత రోషం, అంత పౌరుషం, అంత ఉగ్రం వాళ్ళ లోపల, అంత ద్వేషం ఉందన్నమాట. సో అంత పౌరుషం ఉంది వాళ్ళకి. సో ఇటువంటి వ్యక్తులు యథార్థవంతులుగా ఎలా మారినారు, ఈ సంగతి అర్థమైతే యథార్థంగా ఆరాధన చేయడం అంటే ఏందో అర్థమవుతుంది. ఇటువంటి దొంగలు, ఇటువంటి లంగాలు, ఇటువంటి దుర్మార్గులు, హంతకులు వీళ్ళు యథార్థవంతులుగా ఎట్లా మారినారు, అది మర్మం. చూడండి, ఆదికాండము 37 అధ్యాయం వాక్యంలో నుంచే చూపిస్తాను నేను మీకు. ఆదికాండము 37, 32 నుంచి చదవండి, మీకు అర్థమవుతుంది. వీళ్ళు యథార్థవంతులుగా ఎట్లా మారినారు, వీళ్ళ లోపల మార్పు ఎట్లొచ్చింది, ఎవరు వీళ్ళని మార్చినారు, ఏ శక్తి వీళ్ళని మార్చింది, ఏ దేవుడు వీళ్ళని మార్చినాడు, ఏ వ్యక్తి వీళ్ళని మార్చినాడు, వీళ్ళు యథార్థవంతులుగా ఎట్లా మారినారు. 37, 32 నుండి. ఆ విచిత్రమైన నిలువుట అంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టుమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారునిదే, దుష్టమృగము వానిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చీల్చబడిన నేను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము ఆంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నం చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనుల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. ఈ దొంగలంతా కూడా ఏం చేసినారు అనంటే ఒక ప్లాన్ వేసినారు. ఒక గొర్రె పిల్లని తీసుకొని దాన్ని చంపేసి ఆ యోసేపు యొక్క అంగి అందులో ముంచి, ఏమి అంటే ఈ అంగి తీసుకొని పోయి నాయనకి ఇస్తాము, వాడు మన దగ్గరికి రాలేడు, వాడు మనకు అన్నం ఇయ్యలేడు, ఏం చేయలేడు, ఈ అంగి మాకు దొరికింది, ఈ అంగి యోసేపుదో కాదో చూడు, గుర్తుపట్టు, ఒకవేళ యోసేపుదే అయితే దుష్ట మృగము యోసేపును తినేసింది, యోసేపు లేడు, యోసేపు చచ్చిపోయిండు, ఇక యోసేపు నువ్వు ఎన్నటికీ చూడలేవు, యోసేపుతో మాట్లాడలేవు, యోసేపును దర్శించుకోలేవు, యోసేపు నీకు కనబడకుండా దూరంగా వెళ్ళిపోయింది నాయనా. 90 ఏండ్లు ఉన్నాయి యాకోబుకి, 90 ఏండ్ల ముసలాయన. అయ్యో మా నాయన ముసలోడు కదా, ఆయనకు అబద్ధం చెప్తే ఎట్లుంటుంది, మా నాయనను మోసం చెయ్యొద్దు కదా అని కూడా వాళ్ళు ఆలోచించారు.
యోసేపు ఆ యొక్క అంగి చూసి, యాకోబు ఆ యొక్క అంగి చూసినాడు, ఆ అంగిని గుర్తుపట్టిన తర్వాత, అయ్యో ఇది నా కుమారుడిదే, యోసేపుదే, నేనే కుట్టిపించిన ఈ అంగిని, నా చేతులతోని నేను కుట్టిపించిన అంగి ఇది, ఎక్కడ పోయిండు నా కుమారుడు లేని బ్రతుకు నాకు వద్దే వద్దు, నేనుంటే నా కుమారునితోనే ఉంటా, నా కుమారుడు ఎక్కడుంటే అక్కడనే నేను ఉంటా, వాడు లేడు అంటే నేను కూడా ఈ లోకంలో ఉండను, వాడు ఏ లోకానికి పోయినాడో నేను కూడా అదే లోకానికి పోతాను, యోసేపు లేని జీవితం నాకు వద్దురా, యోసేపు లేని ఇల్లు నాకు వద్దు, యోసేపు లేని ఇంట్లో నేను ఉండను, యోసేపు లేని బ్రతుకు నాకు అసలు వద్దే వద్దు, మీరంతా దొంగలు, మీ మధ్యలో ఉంటే నేను ప్రశాంతంగా ఉండలేను, యోసేపే కావాలి, యోసేపు ఉంటేనే నేను బ్రతికినట్టు, యోసేపు లేకపోతే నేను లేనట్టు, నా కుమారుడు ఎక్కడ పోయిండో నేను కూడా అక్కడే పోతా అని అనేక దినములు ఆయన కన్నీళ్లు కార్చినాడు అంటండి, అంగలార్చినాడు, అనేక దినములు ఆయన ఆహారం కూడా తినలేడు. నా కుమారుడా యోసేపు, నా కుమారుడా యోసేపు, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు నాతో మాట్లాడవా, నా దగ్గరికి రావా, ఇక నేను ఇట్లనే ఉండిపోవాలా, నీతో మాట్లాడకుండా నేను ఎట్లుండాలి. అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే ఆయన కుమారులందరూ, ఆయన కుమార్తెలందరూ కూడా ఆయనను ఓదార్చినారంట. 70 మంది ఉన్నారు యాకోబు యొక్క ఇంట్లో, ఆయన కొడుకులు, కోడన్లు, మనవన్లు, మన్మరాన్లు అందరూ కలిపి 70 మంది ఉన్నారు ఇంట్లో. 70 మంది అయ్యో యాకోబు దగ్గరికి వచ్చి, నాయనా ఏడవకు, మామా ఏడవకు, దాని తర్వాత తాత ఏడవకు అని ఎంత ఓదార్చినా సరే, వద్దురా నాకు ఈ బతుకు వద్దు, నేను అంగలోర్చుచు మృతులలో నా యోసేపు దగ్గరికే పోతా. ఆ కన్నీళ్ళు దగ్గరుండి ఆ 10 మంది అందరూ చూస్తారు. అప్పుడు ఆ 10 మంది లోపల మారు మనసు అనేది వచ్చింది. కొడుకు మీద గుండె వలిగి సచ్చేటట్టున్నాడు రా ముసలోడు, మళ్ళా జీవితంలో మళ్ళీ వీనికి అబద్ధం చెప్పకూడదు, వీనికి అబద్ధం చెప్తే ఇంత భయంకరంగా ఉంటుందా, అసలు కొడుకు మీద బెంగతోని గుండె వలిగి సచ్చేటట్టున్నాడు మన కళ్ళ ముంగల్నే, మళ్ళా జీవితంలో మనము మన నాయనకు అబద్ధం చెప్పొద్దు రారే. ఆ కన్నీళ్ళు ఏం చేసినాయి కొడుకులని, మీకు వాక్యం అర్థం అవుతలేదు. ఆ తండ్రి కన్నీళ్ళు ఏం చేసినాయి అమ్మా కొడుకులని, 10 మంది దొంగలని మార్చేసినాయి, యథార్థవంతులుగా మారిండ్రు వాళ్ళు. తండ్రి దగ్గరికి వచ్చి యోసేపు లేడు అని అబద్ధం చెప్పినారు, యోసేపును మేమే చంపినాము అని వాళ్ళు చెప్పలేదు, యోసేపును మేమే అమ్మేసినాము అని చెప్పలేదు, యోసేపు చచ్చిపోయిండు అని అబద్ధం చెప్పినారు. అదే 10 మంది దొంగలు యోసేపు దగ్గరికి వచ్చి, యోసేపుని దగ్గర మేము యథార్థవంతులము, మేము సత్యవంతులము, మేము యథార్థవంతులమయ్యా, మా లోపల మార్పు వచ్చింది, మేము దొంగలం కాదు, ఆ దొంగ బుద్ధులన్నీ పోయినాయి, ఆ యొక్క అబద్ధాలన్నీ పోయినాయి, ఆ మోసాలన్నీ పోయినాయి, ఆ హత్యలన్నీ పోయినాయి, మేము యథార్థవంతులము. మా తండ్రి కన్నీళ్లు మమ్మల్ని మార్చేసినాయి, మా తండ్రి మా కొరకు, ఆ తండ్రి కన్నీళ్లలో ఏమి అంటే మాకు మార్పు వచ్చింది. సో యథార్థముగా ఆరాధన చేయుట అంటే ఇట్లా మార్పు చెందిన హృదయం ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు చేసేదాన్ని యథార్థమైన ఆరాధన అని అంటారు. నిజం చెప్పాలంటే బైబిల్లో, ఈ తెలుగు బైబిల్లో యథార్థవంతులు అనే మాట అక్కడనే వచ్చింది. మొట్టమొదటి యథార్థవంతులు వీళ్ళే. ప్రసంగి గ్రంథంలో రాయబడుతుంది ఒక మాట, దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించెను అంటే, ఆదాము కూడా యథార్థవంతుడే, కానీ యథార్థవంతులు అనే పదం మొట్టమొదటిసారి ఇక్కడ వచ్చింది. సరే, నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మన పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ విజ్ఞాపన యొక్క కన్నీళ్లు చూసి ఆ తండ్రి అయిన దేవుడు కరిగిపోయి మనందరికీ మన లోపల ఒక గొప్ప మార్పు అనేది తీసుకొని వచ్చినాడు. సో నువ్వు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి, నువ్వు నేను ఏమని ఆరాధన చెయ్యాలి అంటే, ప్రభువా నా లోపల ఉన్న ఆ చెడుతనాన్ని మొత్తాన్ని నువ్వు తీసేసినావు, నా లోపలికి మార్పు తీసుకొని వచ్చినావు, నన్ను యథార్థవంతునిగా చేసినావు అనే సంగతి నీకు నాకు జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తామంటే దేవుని మనము ఆరాధన అనేది చేస్తాం. సో కాబట్టి నువ్వు నేను తెలుసుకోవాల్సిన